నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. భక్తి శ్రద్ధలతో సాగాల్సిన మేడారం యాత్రలో ఊహించని మహా విషాదం చోటు చేసుకుంది. పుణ్య స్నానం కోసం వాగులోకి దిగిన ఓ ప్రాణాన్ని మృత్యువు కబలించింది. నా పేరు హరిప్రసాద్ అన్న. నేను బోడుపల్లి ఉంటా. యాక్చువల్లీ మాది గట్కేశ్వరు కార్ డ్రైవర్ అసోసియేషన్ అన్న. మేము అనుకోకుండా మేము మేడారం జాతరకి దేవుని దర్శనం కోసం వచ్చినాము. వచ్చిన తర్వాత మా పాత ఫ్రెండు అనుకోకుండా మేడారంలోనే ఉన్నా అని అంటే మేము జంపన వాళ్ళ స్నానం చేస్తాను దాని గురించి అని చెప్పేసి అంటే మీరు ఇక్కడే ఉన్నారా అంటే అక్కడే ఉన్నామంటే అక్కడికి వచ్చిండు. ప్రమాదవశాత్తు ఆయన నీటిలో గల్లంతయ్యి పోయిండన్న. ఆయన పేరు వచ్చేసి తిమ్మయ్య, గట్కేశ్వర మండలు, కొండమడుగు విలేజ్. ఆయన ఏజ్ వచ్చేసి 45 నుండి 50 మధ్యలో ఉంటుందన్న. ములుగు జిల్లా మేడారం చంపన్న వాగు వద్ద జరిగిన ఈ హృదయ విదారక ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. భక్తులను మేడారానికి సురక్షితంగా తీసుకొచ్చిన ఆ కారు డ్రైవరే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. మృతుడిని మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం కొండమడుగు చెందిన 40 ఏళ్ల తిమ్మయ్యగా పోలీసులు గుర్తించారు. స్నేహితులను కలుద్దామని ఆనందంతో జంపన వాగులోకి దిగిన తిమ్మయ్య ప్రమాదవశాత్తు నీటిలో మునిగారు. కళ్ళెదుటే ప్రాణ స్నేహితుడు మృత్యువాత పడుతుంటే కాపాడేందుకు ఆ స్నేహితులు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. క్షణాల్లోనే జరగరాని ఘోరం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. నిన్నటి వరకు తమతో నవ్వుతూ గడిపిన వ్యక్తి విగత జీవిగా మారడంతో తిమ్మయ్య కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన అందరి గుండెలను పిండేస్తుంది. ఇలాంటి వార్తలు విన్నప్పుడే మనసు ఎంతో కలిచివేస్తుంది. అందుకే జాతరలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రతి ఒక్కరికి మా ఛానల్ తరపున ఓ విజ్ఞప్తి. దయచేసి అత్యంత జాగ్రత్తగా ఉండండి. లోతు అంచనా వేయలేము. నీటి లోతు ప్రవాహ వేగం తెలియకుండా వాగులు, నదుల్లో స్నానాలకు దిగకండి. అతి విశ్వాసం వద్దు. ఈత వచ్చు కదా అని ప్రమాదకరమైన ప్రదేశాల్లోకి అడుగున బురద లేదా సుడిగుండాలు ఉండే ప్రదేశాలకు వెళ్ళకండి. కుటుంబాన్ని గుర్తుంచుకోండి. ఆవేశంతో చేసే చిన్న పొరపాటు జీవితకాలంలో తీరాని శోకాన్ని మిగులుస్తుంది. మీ ప్రాణం మీ కుటుంబానికి ఎంతో విలువైంది. దయచేసి అప్రమత్తంగా ఉండండి. సురక్షితంగా ఇండ్లకు చేరండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.